అసలు ట్రాన్స్‌జెండర్స్ ఎలా పుడతారు? వీరి పుట్టుకకు అసలు కారణం ఏంటి? దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ట్రాన్స్‌జెండర్లకు జీవనోపాధిని కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం రీసెంట్‌గా కీలక నిర్ణయం తీసుకుంది. అర్హతలు ఉన్న కొంతమందిని ఎంపిక చేసి వారికి ట్రాఫిక్ వాలంటీర్స్‌గా ఉద్యోగాలు ఇచ్చింది. దీంతో పాటు వీరి సంక్షేమం, అభివృద్ధి కోసం 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అంతేకాదు ప్రతి జిల్లాలోని ఏరియా ఆసుపత్రుల్లో వారానికి 2 రోజులు ట్రాన్స్‌జెండర్లకు వైద్య చికిత్స, స్క్రీనింగ్ వంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇలా కొద్ది రోజుల నుంచి థర్డ్ జెండర్ పర్సన్స్ గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతోంది. అయితే చాలామందికి అసలు ట్రాన్స్‌జెండర్లు ఎలా పుడతారు అనే డౌట్ ఉంటుంది. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ప్రకృతి సిద్ధమైన లింగాలు 2 ఆడ, మగ ఉంటాయి. అయితే మూడో తరగతి వారిని కూడా ప్రకృతి ప్రసాదించినట్లుగా ట్రీట్ చేస్తున్నారు. ఇలా జన్మించిన వారిని హిజరాలుగా పిలుస్తారు. సైన్స్ ప్రకారం చూస్తే ఆడవారిలో 2 ఎక్స్ క్రోమోజోములు ఉంటాయి. మగవారిలో అయితే ఒక ఎక్స్, ఒక వై క్రోమోజోమ్ ఉంటుంది. స్త్రీలోని ఎక్స్ క్రోమోజోము పురుషుడి వై క్రోమోజోమ్తో కలిస్తే మగపిండం ఏర్పడుతుంది. అదే స్త్రీలోని ఎక్స్ క్రోమోజోమ్తో పురుషుడిలోని ఎక్స్ క్రోమోజోమ్ కలిస్తే ఆడపిండం ఏర్పడుతుంది. దీంతో పుట్టబోయే పిల్లల లింగ నిర్ధారణ జరుగుతుంది. అయితే ఈ ప్రాసెస్లో స్త్రీలోని 2 ఎక్స్ క్రోమోజోమ్స్ లేదా పురుషుడిలోని ఎక్స్ వై క్రోమోజోములలో ఏదైనా లోపాలు, రుగ్మతలు ఉండొచ్చు. అలా ఉంటే అటు ఆడ, ఇటు మగ పిండం ఏర్పడకుండా థర్డ్ జెండర్ పిండం ఏర్పడే అవకాశం ఉంటుంది. ట్రాన్స్జెండర్ చిన్నారుల పుట్టుక వెనుక అసలు కారణం తెలుసుకోవడానికి ఇప్పటికే ఎన్నో పరిశోధనలు జరిగాయి. సైన్స్ ప్రకారం చూస్తే దీనికి మెటబాలిక్ డిజార్డర్ ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కాంజెనిటల్ ఆడ్రినల్ హైపర్ప్లాసియా అని పిలువబడే అసాధారణ క్రోమోజోమ్స్ వల్ల ఈ మెటబాలిక్ డిజార్డర్ వస్తుంది. దీని ఫలితంగా ట్రాన్స్జెండర్ చైల్డ్ పుట్టచ్చు. అయితే క్రోమోజోమ్స్ అలా అసాధారణంగా మారడానికి కారణాలు మెటబాలిక్ డిజార్డర్ గురించి నేటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. జన్యుపరమైన రుగ్మతల కారణంగా కూడా ఇలా జరుగుతుండొచ్చని పరిశోధకులు భావిస్తుంటారు. జెనెటిక్ డిజార్డర్ వల్ల సెక్స్ క్రోమోజోమ్స్ మిస్ అవుతాయి. ఫలితంగా క్రోమోజోమ్స్ ఫలదీకరణం నిర్దిష్టంగా జరగక ట్రాన్స్జెండర్స్ చిన్నారులు పుడతారు. గర్భం దాల్చిన తొలి రోజుల్లోనే మగ, ఆడపిండానికి చెందిన జననేంద్రియాలు ఒకే కణజాలం నుంచి ఏర్పడతాయి. ఈ సమయంలో పురుష పునరుత్పత్తి కణజాలంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ విడుదల ఎక్కువగా ఉంటేనే పురుషాంగం స్పష్టంగా ఏర్పడుతుంది. అయితే బీజావయం, పీనైల్ ఎరెత్రా కలిసి ఆడ శిశువుని వృద్ధి చెందిస్తాయి. ట్రాన్స్జెండర్ శిశువులో ఈ ప్రాసెస్ పూర్తిగా డిస్టర్బ్ అవుతుంది. ఫలితంగా జననేంద్రియాల ఏర్పాటు స్పష్టంగా ఉండదు. పురుష పునరుత్పత్తి అవయవం పూర్తిగా అభివృద్ధి చెందక టెస్టోస్టెరాన్ హార్మోన్లో లోటు ఏర్పడుతుంది. ఫలితంగా స్వల్ప సైజు పురుషాంగం, వృషణాలతో చిన్నారులు పుడతారు. ఈ కథనం పూర్తిగా ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారంగా గమనించండి.